టమాటా రోటి పచ్చడండి చేసేద్దామా? నేను అర కేజీ టమాటాలు తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా చెప్తున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. పావు కప్పు పల్లీలు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, మనం తినే కారాన్ని బట్టి 10-15 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసే ముందు దీంట్లోకి 4, 5 వెల్లుల్లిపాయలు, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే బాండీలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని, టమాటా ముక్కలు మెత్తపడ్డాక అర స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసుకున్న అరకప్పు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ జార్‌లోకి పల్లీలు, పచ్చిమిర్చి, తగినంత సాల్టు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దీంట్లోకి టమాటా, కొత్తిమీర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు పోపు వేయాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అర స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన దీంట్లోకి పచ్చడి వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటమే. అంతేనండి. టేస్టీగా సింపుల్‌గా తయారు చేసుకునే టమాటా రోటి పచ్చడి రెడీ. రైస్‌లోకైతే సూపర్ అండి బాబు! ఈ పచ్చడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక వారం రోజులుంటుందండి. బయటైతే 2, 3 రోజులు మించి ఉండదు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేసి ఇట్లే మీ గోదావరి అమ్మ ఛానెల్‌ని సబ్స్క్రైబ్